నేను డోరాని. మీ పేరేంటి? నీ పేరేంటి? ఇంతకీ నీ వయసు ఎంత? అలాగా, చాలా బాగుంది. అవును, ఇదే సమయం. ఇది కథల సమయం. కథలు చెప్పే సమయం, కథలు చెప్పే సమయం, కథలు చెప్పే సమయం. హలో బుజ్జి. డోరా. ఏం బుజ్జి, నీకో మంచి బుక్ చదవాలని ఆశగా ఉందా? బుక్క? అవును అవును అవును. అది నా బ్యాక్ ప్యాక్ లో ఉంది. నాకిప్పుడు మీ సహాయం అవసరం. నా బ్యాక్ ప్యాక్ లో నుంచి ఎర్ర రంగు బుక్ తీసిస్తారా? నా బుజ్జికి చదివి వినిపించాలి. దానికి ముందు బ్యాక్ ప్యాక్ అని చెప్పండి. బ్యాక్ ప్యాక్ అని చెప్పండి, బ్యాక్ ప్యాక్ అని చెప్పండి. ఇంకా కొంచెం గట్టిగా. ఈ పుస్తకాల్లో ఏది పెద్ద ఎర్ర పుస్తకం అని చెప్పండి చూద్దాం. కనిపెట్టేశారా? ఇప్పుడు డోరా బుజ్జికి ఎలా చదివి వినిపిస్తుందో చూద్దామా? మెల్లగా 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 మీరే తను చదివేది వినాలి. ఎలా వచ్చిందో చూసావా? కృతజ్ఞతలు. దీని పేరేంటి? ద లెజెండ్ ఆఫ్ ద బిగ్ రెడ్ చికెన్. ఒక పెద్ద ఎరుపు కోడి పుంజు చరిత్ర. ఈ బుక్ ఇంగ్లీష్ లో ఉంది, కానీ నేను నీకు తెలుగులో చెప్తాను. ఒక కాలంలో ఒక పెద్ద ఎరుపు కొండ మీద ఒక చిన్న ఎరుపు కోడి పుంజు ఉండేది. ఆ కోడి పుంజు చాలా చాలా చిన్నది. దాని స్నేహితుల్లాగా అది పరిగెత్తలేకపోయేది. అది చాలా చిన్నదైనందువల్ల దాని స్నేహితులు దాన్ని తొక్కేస్తారేమో అని అది చాలా జాగ్రత్తగా ఉండేది. అది చిన్నగా ఉండటం దానికి నచ్చలేదు. ఒకరోజు అది పడుకొని ఉన్నప్పుడు నక్షత్రాలన్నీ ఏకవై ఒక పెద్ద కోడి పుంజైనట్టు కనిపించింది. అప్పుడు అది తను కూడా పెద్దదవ్వాలని మనసులోనే వేడుకుంది. పొద్దున్నే ఏమైందో చెప్పండి చూద్దాం. పొద్దున్నే అది లేచేసరికి ఆ కోడి పిల్ల పెద్దగా ఎదిగిపోయింది. దాన్ని తనే నమ్మలేకపోయింది. తన ఇల్లంత పెద్దగా అయిపోయింది. ఇప్పుడు ఆ పెద్ద కోడి పుంజుకి చాలా సంతోషం అయిపోయింది. చేతులు ఊపుకొని కాళ్ళు ఊపుకొని అది డాన్స్ చేయడం మొదలు పెట్టింది. మీకో విషయం తెలుసా? ఇప్పుడు మీరు ఆ పెద్ద ఎరుపు కొండ మీదకెళ్తే మీరు కూడా ఆ పెద్ద ఎర్ర కోడి పుంజుని చూడొచ్చు. అది ఇప్పుడు కూడా అక్కడ డాన్స్ చేస్తూ ఉంటుందని ఇక్కడ రాస్తుంది. ఈ కథ చాలా బాగుంది డోరా. ఆ పెద్ద ఎరుపు కొండకి వెళ్ళి ఆ పెద్ద ఎరుపు కోడి పుంజుని చూడాలి. చాలా మంచి ఆలోచన. మనం ఆ కోడి పుంజుని చూడటానికి వెళ్దామా? ఏ దారిలో వెళ్తే మనం ఆ కోడి పుంజుని చూడగలం? నీకు జ్ఞాపకం ఉందా? మనం చదివిన పుస్తకంలో అది పెద్ద ఎరుపు కొండ మీద ఉందని రాసుంది. మన మ్యాప్ ని పిలిచి ఆ పెద్ద ఎరుపు కొండ మీదకి ఎలా వెళ్లాలో అడుగుదాం. మాకిప్పుడు మీ సహాయం అవసరం. కొంచెం మ్యాప్ ని పిలిచి మేము ఆ పెద్ద ఎర్ర కొండ మీదకి ఎలా వెళ్లాలో చెప్తారా? మీరు ముందు మ్యాప్ ని పిలవండి. మీరు ఇంకోసారి పిలిస్తేనే వస్తుంది. మ్యాప్ అని చెప్పండి, మ్యాప్ అని చెప్పండి. నేను వచ్చేసా. వంతెన, తలుపు, పెద్ద ఎరుపు కొండ. మన పెద్ద ఎర్ర కోడి పుంజుని ఏ దారిలో వెళ్ళి చూడబోతున్నావు? వంతెన, తలుపు, పెద్ద ఎరుపు కొండ. మన ముందు వంతెన మీద ఎక్కి తలుపు లోపలికి వెళ్ళి ఆ తర్వాత పెద్ద ఎరుపు కొండ మీద పెద్ద ఎరుపు కోడి పుంజుని చూడొచ్చు. ఏంటి, సరేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ముందు మన ఇద్దరం ఆ వంతెన దగ్గరికి వెళ్ళాలి. మీరు ఆ వంతెన్ని చూసారా? ఎక్కడుంది? అదిగో వంతెన అక్కడుంది. హయ్యా, రా డోరా వెళ్దాం. మీరు రండి. బుజ్జి, నీకు వినపడిందా? అది ఆ గుంటనక్క శబ్దం. అది ఇక్కడికి రాకుండా చూసుకోవాలి. డోరా ఆ గుంటనక్క ఎప్పుడు దొంగిలించటానికే వస్తుంది. మీరు ఆ నక్కని కనిపెట్టడానికి సహాయపడతారా? మీరు నక్కని చూడగానే గుంటనక్క అని అరవాలి.